వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రంలో ఏర్పడిన పెట్రోల్ డీజిల్ కొరతపై నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి విశాఖకు బయలుదేరే ముందు మరోసారి పరిస్థితిపై సమీక్షించారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సమస్య సాధారణ స్థితికి చేరుకునేంత వరకు ఎవరూ విశ్రమించవద్దని, ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. అలాగే విశాఖ నుంచి మరోసారి టెలికాన్ఫరెన్స్ చేపట్టారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సమస్య సాధారణ స్థితికి చేరుకునేంత వరకు ఎవరూ విశ్రమించవద్దని, ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతూ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు. సోమవారం మొత్తంగా 2679 లోడ్లను రాష్ట్రంలోని వివిధ పెట్రోల్ బంకులకు పంపాలని ప్రణాళికలు సిద్ధం చేస్తే వాటిలో 2079 లోడ్లు ఇప్పటికే బయలుదేరాయని, వీటిల్లో కొన్ని గమ్యస్థానాలకు చేరుకున్నట్లు అధికారులు వివరించారు. ఇక మిగిలిన మరో 600 లోడ్లను డిస్పాచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ 2079 లోడ్లలో 11,909 కిలోమీటర్ల పెట్రోల్, 19,707 కిలోమీటర్ల డీజిల్ వివిధ బంకులకు వెళ్లాయని అన్నారు. రాష్ట్రంలోని 3 ఆయిల్ సరఫరా కంపెనీలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్సీఎల్ సంస్థల ద్వారా ఈ మొత్తంలో డిస్పాచ్ అయిందని, ప్రతి లోడ్కు రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని అటాచ్ చేసి పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. డిస్పాచ్ అయ్యే ప్రాంతం నుంచి దూరంగా ఉండే ప్రాంతాలకు లోడ్లు చేరడం కొంచెం ఆలస్యం అవుతోందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ లోడ్ డిస్పాచ్ రాత్రిపూట కూడా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదివారం నాటితో పోల్చుకుంటే సోమవారం ఆయిల్ సరఫరా మెరుగైంది. ఇక సోమవారం ఉదయంతో పోల్చుకుంటే సాయంత్రానికి అనకాపల్లి, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం, మార్కాపురం వంటి జిల్లాల్లో బంకుల్లో పెట్రోల్, డీజిల్ లభ్యత మెరుగైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రాత్రి 7 గంటల సమయానికి 6,511 కిలోమీటర్ల పెట్రోల్, 9,046 కిలోమీటర్ల మేర అమ్మకాలు జరిగాయి.